Can anyone know what is pharmacology? Just pharmacology means study about drugs. In the pharmacology, the main it is related to study about drugs. Whatever you are using nowadays, medicines like paracetamol, that is one of the antipyretic. NSAIDs like painkillers, analgesics, antivirals, and all drugs. It includes the pharmacology mainly divided into two parts. Another one is pharmacodynamic, another one is pharmacokinetics. Can anyone tell what is kinetics? You know, kinetic means movement. It related to the pharmacon means drug. Study about drugs which related to the absorption, distribution, metabolism, and excretion. And one more thing is pharmacodynamic. Dynamism drug does to the body. ఫర్ సపోజ్ ఇన్ తెలుగులో ఏమంటారంటే మనం తీసుకున్నటువంటి డ్రగ్ మొదటిగా డ్రగ్ అంటే ఏంటంటే రోగాన్ని నయం చేసే ఏ చెత్తనైనా డ్రగ్ అనాలి. ఫర్ సపోజ్ మీరు పారాసిటమాల్ తీసుకుంటున్నారు, మీ జ్వరాన్ని మీ ఫీవర్ని తగ్గిస్తుంది. మీ ఫీవర్ని ఎలా తగ్గిస్తుంది? మన బాడీలో పైరోజన్స్ అనేటివి ఉంటాయి. పైరోజన్స్ అంటే ఏంటంటే మెటబాలిక్ బై ప్రొడక్ట్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఆ మైక్రో ఆర్గానిజమ్స్ ని తగ్గించడానికి మనం పారాసిటమాల్ ఇస్తాం. ఆ పైరోజన్స్ యొక్క మెయిన్ మెకానిజం ఏంటి? టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయడం. మన బాడీ టెంపరేచర్ అంతా 37 degrees Celsius or 98 degrees Fahrenheit. Those two are considered as our maintain the body temperature. For suppose ఇక్కడ డైగ్నమిక్స్ అంటే మెకానిజం ఆఫ్ యాక్షన్, మనం తీసుకున్నటువంటి పర్టికులర్ డ్రగ్ బాడీలో ఎలా యాక్ట్ అవుతుంది, ఒకవేళ తీసుకుంటే వాటికి ఏమైనా అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, థెరప్యూటిక్ యూజెస్ ఎలా ఉన్నాయి అనేది తెలుస్తుంది అన్నమాట. ఈ ఫార్మకాలజీలో మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రగ్ అంటే ఏంటి, దాని యొక్క మెకానిజం, అది ఏ విధంగా యూజ్ అవుతుంది, ఏ డిసీజ్కి యూజ్ చేస్తాం. మీకు అంతా ఈ ఫార్మకాలజీ ఇట్స్ బిగ్ టాపిక్. ఇది ఇట్స్ రిలేటెడ్ టు మెడిసిన్ యాజ్ వెల్ as ఫార్మసీ పీపుల్. అండ్ వన్ మోర్ థింగ్, మనకి ఏంటంటే ఈ ఫార్మకాలజీలోనే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అని ఉంది. సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటే నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఆయుర్వేద సిస్టమ్, అలోపతి సిస్టమ్, హోమియోపతి సిస్టమ్, యునానీ సిస్టమ్, వీటన్నింటిలో మెడిసిన్స్ ఉన్నాయి. బట్ ఈ ఫార్మకాలజీ వచ్చేసరికి పర్టికులర్లీ రిలేటెడ్ టు ద అలోపతి. అలోపతి అంటే కరెంట్లీ మనం ఏవైతే యూజ్ చేస్తున్నామో ఇంగ్లీష్ మెడిసిన్. అన్ని ఆయుర్వేద వాటికి ఏంటంటే అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉండవు, బట్ అలోపతి ఏంటంటే అడ్వర్స్ ఎఫెక్ట్ ఉంటాయి. ద మెయిన్ డిఫరెన్స్ ఇండియన్ సిస్టమ్ మెడిసిన్స్ కి ఇంగ్లీష్ మెడిసిన్ కి డిఫరెన్స్. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం పాయింట్కి వస్తే ఫార్మకాలజీ నేను ఫస్ట్ లో చెప్పాను, స్టడీ అబౌట్ డ్రగ్స్. వాట్ ఈస్ డ్రగ్? ద డ్రగ్ ఇట్ ఈస్ ఎ యాక్టివ్ మెడికామెంట్ ఆర్ డయాగ్నోస్ ద డిసీజ్ ఆర్ ప్రివెన్షన్ ఆఫ్ డిసీజ్ ఆర్ క్యూరేటివ్. అంటే ఏంటంటే చెత్తని, రోగాన్ని నయం చేసే ఏ చెత్తనైనా మందు అనాలి. అది అకార్డింగ్ టు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్. మనకి 1927వ సంవత్సరంలో చీపర్ డ్రగ్స్ ఇండియాకి ఇంపోర్ట్ చేసేవాళ్ళు. ఆ సమయంలో డ్రగ్స్ ఎంక్వైరీ కమిటీ అని ఒకటి ఉంది. ఆ కమిటీ ద్వారా మన ఇండియాకు కూడా నాణ్యమైనటువంటి మెడిసిన్ కావాలని ఒక యాక్ట్ రిలీజ్ అయింది. అందులో డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్. ఆ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటంటే drug is any active medicament which cure the disease, which diagnose the disease, prevention of disease. It collectively called as drug. అర్థమవుతుందా అసలు డ్రగ్ అంటే ఏంటి అనేసి? ప్లీజ్ హలో. Coming to the, I told you, absorption, distribution, metabolism, excretion. Absorption అంటే మనకి ఫర్ సపోజ్ రూట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నాయి. మనకు మెయిన్గా పర్ ఓరల్ మీన్స్ నోటి ద్వారా తీసుకోవడం, ఓరల్.
ఐపి ఇంట్రాపెరిటోనియల్ అండర్ అబ్డామిన్, ఐవి ఇంట్రావీనస్ డైరెక్ట్లీ వీన్లో ఇవ్వడం, ఇంట్రామస్కులర్ వెదర్ బటక్ రీజియన్ ఆర్ హియర్ షోల్డర్ రీజియన్ అక్కడ ఇవ్వడాన్ని ఇంట్రామస్కులర్ అంటారు. వీటిల్లో ఈ రూట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో మెయిన్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే మీరు వినే ఉంటారు బయో అవైలబిలిటీ. బయో అవైలబిలిటీ అంటే ద రేట్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ డ్రగ్ దట్ రీచెస్ సిస్టమిక్ సర్క్యులేషన్ ఇన్ అన్చేంజ్డ్ ఫామ్. ఏదైనా ఒక టాబ్లెట్ కానీ క్యాప్సూల్ కానీ ఏదైనా మీరు ఇచ్చినట్లయితే అది 100% బయోవైలబిలిటీ. బయోవైలబిలిటీ అంటే ఏంటంటే మనం ఇచ్చినటువంటి ఫర్ సపోజ్ పారాసిటమాల్ 650 mg డోలో ఆర్ 500 mg నార్మల్ టాబ్లెట్ ఇచ్చినప్పుడు ఆ అంత 100 mg వెళ్ళి మన డిసీజ్ని తగ్గిస్తే అంత బయోవైలబిలిటీ ఉందని చెప్తాం. ఆ బయోవైలబిలిటీ ద్వారానే మన టాబ్లెట్స్ కానీ క్యాప్సూల్స్ కానీ ప్రిపేర్ చేసి ఇస్తారు. ఫర్ సపోజ్ ఇఫ్ యూ విల్ టేక్ ఓరల్గా తీసుకున్నప్పుడు డ్రగ్ ఏమవుతుందంటే ఫస్ట్ లివర్లోకి వెళ్తుంది. లివర్కి వెళ్ళి హెపాటిక్ మెటబాలిజం జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతాయి? హెపాటిక్ మెటబాలిజంలో లివర్ మైక్రోజోమల్ ఎంజైమ్స్ అని ఉంటాయి, సివైపి ఎంజైమ్స్. దోస్ ఆర్ ద సైటోక్రోమ్ P450 ఎంజైమ్స్. ఆ ఎంజైమ్స్ డ్రగ్ను డిగ్రేడ్ చేసి తర్వాత బ్లడ్లోకి వెళ్ళి ఎక్కడైతే పర్టికులర్గా ఈ డిసీజ్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ ఉందో అక్కడ తగ్గించడానికి ప్రయత్నిస్తాయి అన్నమాట. అది ఇక్కడ మెయిన్గా డిసడ్వాంటేజ్ ఏంటంటే ఓరల్గా తీసుకున్నప్పుడు బయోవైలబిలిటీ డిసడ్వాంటేజ్ ఉంటుంది. అదేవిధంగా మీరు కానీ ఐవిఓ లేదా ఐఎంఓ తీసుకుంటే డైరెక్ట్లీ సర్క్యులేషన్కి వెళ్ళిపోద్ది, డ్రగ్ డిగ్రేడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండదు. సో మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ ప్రిఫరబుల్ ఫర్ సపోజ్ యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ ఏం చేస్తారంటే మెయిన్లీ ఐవి ఆర్ ఐఎం ఇస్తారు. ఎందుకు? వాటి బయోవైలబిలిటీ చాలా ఇంపార్టెంట్, డ్రగ్ డిగ్రేడేషన్ వెరీ లెస్. కమింగ్ టు ద పాయింట్, మీకు ఇప్పుడే చెప్పాను ఐపి ఓరల్ అంటే నోటి ద్వారా తీసుకోవడం, ఐపి అంటే అండర్ అబ్డామిన్ పొట్ట కింద ఇవ్వడం. ఫర్ సపోజ్ ఇన్సులిన్ సిరంజ్ ఉంది, ఇన్సులిన్ ను సబ్క్యూటేనియస్ ఇస్తారు. మనకి స్కిన్ లో 3 లేయర్స్ ఉంటాయి, ఎపిడెర్మిస్, డెర్మిస్, హైపోడెర్మిస్. సబ్క్యూటేనియస్ అనేది హైపోడెర్మిస్ కింద ఉన్నటువంటి భాగం, దాన్ని హైపోడెర్మక్లైసిస్ అని కూడా అంటారు. ఎందుకు ఇన్సులిన్ సబ్క్యూటేనియస్ ఇస్తారంటే ఇన్సులిన్ ఈజ్ ఏ పాలీపెప్టైడ్. వెన్ యూ ఆర్ యూజింగ్ ఇన్సులిన్ automatically for suppose if you will take oral it will go under మెటబాలిజం అయితే ఏమవుతుంది? డ్రగ్ డిగ్రేడ్ అయిపోద్ది, మనకు కావాల్సినటువంటి బయోవైలబిలిటీ చూపించదు, మీకు షుగర్ తగ్గుతుంది. సో అందుకని ఏం చేస్తాం, ఇన్సులిన్ సబ్క్యూటేనియస్ ఇచ్చినందువల్ల డ్రగ్ డిగ్రేడేషన్ మనం అరికట్టవచ్చు. మీకు ఆల్రెడీ తెలుసు మన లివర్లో సైటోక్రోమ్ ఎంజైమ్సే కాకుండా నెంబర్ ఆఫ్ ఎంజైమ్స్ ఉన్నాయి, ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్, డైజెస్టివ్ ఎంజైమ్స్ అన్ని కూడా డ్రగ్ ని డిగ్రేడ్ చేస్తాయి. సో అందుకని ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు వై వీ కెనాట్ గివ్ ఇన్సులిన్ బై ఓరల్, ఇన్సులిన్ ఈజ్ ఎ పాలీపెప్టైడ్, వీ కెనాట్ టేక్ ఓరల్ బికాస్ ఆఫ్ ఇట్ విల్ గో అండర్ డిగ్రేడేషన్ అనేది చెప్పాలి. కమింగ్ టు ద ఇప్పుడు ఫస్ట్ లోనే ఉన్నది మనకి అనాల్జెసిక్స్ ఆర్ పెయిన్ కిల్లర్స్. అనాల్జెసిక్స్ అంటే సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, ఆల్జీసియా ఇన్ లాటిన్ టర్మ్ ఆల్జీసియా మీన్స్ పెయిన్, అనాల్జెసిక్స్ అనా మీన్స్ యాంటీ, నొప్పిని తగ్గించే వాటిని అనాల్జెసిక్స్ అంటాం. మనము అది ఫార్మకాలజీ టెర్మినాలజీ, మనం వాడుక భాషలో ఏం వాడతామంటే పెయిన్ కిల్లర్స్. బీయింగ్ ఏ ప్రొఫెషనల్ స్టూడెంట్ వీ కెనాట్ సే పెయిన్ కిల్లర్, లైక్ అవర్ ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ ఆర్ మెడిసిన్ బ్యాక్గ్రౌండ్ వీ విల్ సే అనాల్జెసిక్స్. మనం ఏమంటాము? జ్వరాన్ని తగ్గించడాన్ని ఫీవర్ తగ్గిపోయింది అంటాం. ఫర్ సపోజ్ మేమేమంటామంటే యాంటీపైరెటిక్స్ అంటాం. ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ మీన్స్ అనాల్జెసిక్స్. అనాల్జెసిక్స్ ఆర్ ద డ్రగ్స్, రైట్ ఇట్ డౌన్, అనాల్జెసిక్స్ ఆర్ ద డ్రగ్స్ విచ్ రిడ్యూస్ పెయిన్ ఎట్ పర్టికులర్ ఏరియా, వాటిని అనాల్జెసిక్స్ అంటాం. ఈ అనాల్జెసిక్ లో కూడా నార్కోటిక్ అనాల్జెసిక్స్, నాన్ నార్కోటిక్ అనాల్జెసిక్స్ ఉన్నాయి. Narcotic analgesics means these are the drugs which reduce pain and produce sleep. Those are the narcotic analgesics. For example, morphine, pethidine, these are the drugs. ఏం చేస్తాయంటే ఫర్ సపోజ్ మీకు ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగినవి,
సివియర్ పెయిన్, టూ మచ్ ఆఫ్ పెయిన్ ఉన్నప్పుడు ఈ మార్ఫిన్, ట్రామడోల్ ఇంజెక్షన్స్ ఉంటాయి. అవి ఇవ్వగానే పర్సన్ కి పెయిన్ తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం వాడు నిద్రావస్థ స్థితిలోకి వెళ్తాడు. అప్పుడు మాత్రమే ఈ నార్కోటిక్ అనాల్జెసిక్స్ ఇవ్వాలి. ఫర్ సపోజ్ నాన్ నార్కోటిక్ అనాల్జెసిక్స్. ఈ నాన్ నార్కోటిక్ అనాల్జెసిక్స్ ఏంటంటే, సింపుల్ గా చెప్పాలంటే, దీస్ ఆర్ ద డ్రగ్స్ విచ్ ప్రొడ్యూస్ విచ్ రిడ్యూస్ పెయిన్ వితౌట్ ప్రొడ్యూసింగ్ స్లీప్. అంటే నొప్పిని మాత్రమే తగ్గిస్తాయి, నిద్రని కాజ్ చేయవన్నమాట. ఫర్ సపోజ్ మీకు ఇప్పుడు ఏదైనా చిన్న దెబ్బ తగిలింది, మీరు తీసుకుంటారు ఎన్ఎస్ఐడ్. ప్రతి ఒక్కరికి తెలుసు ఇండోమెథసిన్ ఆర్ ఇబుప్రూఫిన్. మీరు అక్కడ రాసి ఉంటారు అనుకుంటా, టాబ్లెట్ షీట్ చూసినట్లయితే బ్రూఫిన్ టాబ్లెట్ ఆర్ నిమ్సులైడ్ టాబ్లెట్ ఆర్ అసిక్లోఫినాక్ టాబ్లెట్. ఇవన్నీ ఏంటంటే పెయిన్ కిల్లర్స్. మన భాషలో ఏమంటాం పెయిన్ కిల్లర్స్, వాడుక భాషలో పెయిన్ కిల్లర్స్ అంటాం. వాటిలో మెయిన్ మెకానిజం ఏంటంటే, మన బాడీలో ఎక్కడైనా కానీ డ్యామేజ్ జరిగింది, మీన్స్ దెబ్బ తగిలింది అంటే సైక్లో ఆక్సిజనేజ్ అనేటువంటి ఒక ఎంజైమ్ రిలీజ్ అవుతుంది. దాని యొక్క మెయిన్ స్వభావం ఏంటంటే, ఎక్కడ అవి రిలీజ్ అవ్వగానే పెయిన్ విపరీతమైనటువంటి నొప్పి కలుగు చేస్తుంది. మీరు ఇవ్వగానే ఈ అసిక్లోఫినాక్ కానీ, డైక్లోఫినాక్ కానీ, నిముసిలైడ్ కానీ వాటిని ఇవ్వడం వల్ల ఆ ఎంజైమ్ ఇన్హిబిట్ చేసి మీకు పెయిన్ ని తగ్గిస్తాయి. అవి అనాల్జెసిక్స్. మెయిన్ గా అనాల్జెసిక్స్ టూ టైప్స్, నార్కోటిక్ అనాల్జెసిక్స్ అండ్ నాన్ నార్కోటిక్ అనాల్జెసిక్స్. నార్కోటిక్ అనాల్జెసిక్స్ ఏం చేస్తాయి, పెయిన్ తగ్గిస్తూ స్లీప్ని, నిద్రని కలుగు చేస్తాయి. నాన్ నార్కోటిక్ ఏం చేస్తాయంటే పెయిన్ ని మాత్రమే తగ్గిస్తూ నిద్రని కలుగు చేయి. అంటే ఇవి నార్మల్ కండిషన్ లో యూజ్ చేస్తాం, అవి సివియర్ కండిషన్ లో యూజ్ చేస్తాం. కమింగ్ టు ద, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ ఇన్ దట్? మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయా ఇంతవరకు? అసలు డ్రగ్ అంటే ఏంటి, ఫార్మకాలజీ అంటే ఏంటి? సమ్మన్ హ్యాడ్ రైజింగ్ హ్యాండ్, ప్లీజ్ ఆస్క్. హలో. ఓకే. యాంటీ డయాబెటిక్స్ అందరూ మీరు చూస్తూనే ఉంటారు. నవ్వే డేస్ ఎక్కువగా ఇంతకు ముందు క్యాన్సర్ తో బాధపడే వాళ్ళు, పుట్టిన బిడ్డ కూడా ఇప్పుడు ఎలా అవుతుందంటే, మెయిన్ గా వాళ్ళకి ఒబిసిటీ అనేది హెరిడిటరీ ప్రాబ్లం అయిపోతుంది. ఒబిసిటీ అనేది మెయిన్ గా ప్రాబ్లం ఇన్ దిస్. అసలు డయాబెటీస్ అంటే ఏంటంటే, డయా మీన్స్ విచ్ పాసెస్ త్రూ. డయా అనేది పాస్ చేస్తూ ఉంటుంది. మిలిటస్ మీన్స్ స్వీట్ యూరిన్. డయాబెటీస్ లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, మీరు చూస్తూనే ఉంటారు ఫ్రీక్వెంట్ గా వాళ్ళు యూరినేషన్ అవుతూ ఉంటుంది. అక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే, విచ్ పాసెస్ త్రూ ది స్వీట్ యూరిన్. దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఆఫ్ డయాబెటీస్ మిలిటస్. ఇందులో డయాబెటీస్ లో కూడా టూ టైప్స్ ఉన్నాయి, డయాబెటీస్ మిలిటస్, డయాబెటీస్ ఇన్సిపిడస్. డయాబెటీస్ లో ఏం జరుగుతుంది అంటే, ఒకటి ఇన్సులిన్ డెఫిషియన్సీ, అంటే పుట్టిన ద్వారానే వాళ్ళకి ఇన్సులిన్ పనిచేయకపోవడం. ఇంకొకటి కొద్ది రోజుల తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవ్వడం. ఇన్సులిన్ ఎందుకు పనిచేయదు అనేది చెప్తాను చూడండి. ఇక్కడ మెయిన్ గా డయాబెటీస్ లో మీరు ఒక టర్మినాలజీ ఉంటుంది, హైపర్ గ్లైసీమియా. హైపర్ అంటే ఎక్కువ, గ్లైసిక్ అంటే గ్లూకోజ్, ఎమియా అంటే బ్లడ్. అది హైపర్. ఇంక్రీజ్ లెవెల్స్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ బ్లడ్ ఈజ్ కాల్డ్ హైపర్ గ్లైసీమియా. అర్థమవుతుందా? వాట్ ఈస్ డయాబెటీస్ మిలిటస్ అంటే హైపర్ గ్లైసీమియా, ఇంక్రీజ్ లెవెల్స్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ బ్లడ్. హైపర్ అంటే ఎక్కువ, గ్లూకోజ్ అంటే గ్లూకోజ్ లెవెల్స్, ఎమియా అంటే బ్లడ్. ఫర్ సపోజ్ నార్మల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ 70 to 110 mg/dL. అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని డయాబెటీస్ అంటారు. మనం ఎప్పుడు కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ ని mg/dL తో మాత్రమే మెజర్ చేయాలి. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి గ్లూకోజు ఎప్పుడు కూడా ఏటీపీ రూపంలో మాత్రమే ఎనర్జీగా బయటకు వస్తుంది. ఇఫ్ యు ఆర్ కన్సూమింగ్ ఏ గ్లూకోజ్ లైక్ కార్బోహైడ్రేట్, అన్నము, రోటీస్ ఏవో తింటాము, తిన్న తర్వాత
అవి డైజెస్ట్ అయ్యి ఏటీపీ రూపంలో బాడీకి వివిధ భాగాలకు వెళ్ళి ఏటీపీ జనరేట్ అయ్యి మనకి ఎనర్జీ వస్తుంది. కానీ ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇన్సులిన్ డెఫిషియన్సీ ఉంటుంది, ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇందువల్ల మన ఇన్సులిన్ మెయిన్ రోల్ ఏంటంటే degradation of glucose and which produce ATP. That is the main role of insulin. Insulin లో 3 types of cells ఉన్నాయి. One alpha cells, second one is beta cells. Sorry. In pancreas లో 3 types of cells ఉన్నాయి. One is alpha cell, second one is beta cells, 3 is gamma cells. ఆల్ఫా సెల్స్ ఏం చేస్తాయి అంటే గ్లూకగాన్ అనేటువంటి ఒక ఎంజైమ్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. బీటా సెల్స్ ఏం చేస్తాయి అంటే ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇంకొకటి గామా సెల్స్ ఏం చేస్తాయి, స్టొమాటోస్టాటిన్ ని రిలీజ్ చేస్తాయి. వీటిల్లో పక్కకు పెట్టి మనం యాంటీ డయాబెటిక్స్ లో ఇన్సులిన్ గురించి చదువుదాం. ఎప్పుడైతే ప్యాంక్రియాస్ మీద ఉన్నటువంటి ఇన్సులిన్స్ బీటా సెల్స్ డ్యామేజ్ అయిపోతే గ్లూకోజ్ రిడక్షన్ తగ్గిపోతుంది. సో గ్లూకోజ్ రిడక్షన్ తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా గ్లూకోజ్ లెవెల్స్ బ్లడ్ లో పెరిగిపోతాయి. దాన్ని డయాబెటిస్ కండిషన్ అంటాం. నేను చెప్పాను గ్లూకోజ్ యొక్క మెయిన్ రోల్, ఇన్సులిన్ యొక్క మెయిన్ రోల్ ఏంటంటే గ్లూకోజ్ ని డిగ్రేడ్ చేసి ఏటీపీని ప్రొడ్యూస్ చేయడం. ఇక్కడ ఎప్పుడైతే బీటా సెల్స్ డ్యామేజ్ అయిపోతాయో ఇన్సులిన్ పనితనం తగ్గిపోతుంది, ఆటోమేటిక్ గా గ్లూకోజ్ లెవెల్స్ బ్లడ్ లో పెరిగిపోయి హైపర్ గ్లైసెమిక్ కండిషన్ వస్తుంది. అందువల్లనే పర్సన్ కూడా ఒబిస్ అయిపోతారు. ఇప్పుడు మీరు తీసుకున్నట్లయితే మనకు మెయిన్ గా మీరు మార్కెట్ లో చూసేది ఒకటి ఇన్సులిన్ ప్రిపరేషన్స్, ఇన్సులిన్ యాంటీ డయాబెటిక్ డ్రగ్స్. మీరు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏం చూసుంటారు, మెట్ఫార్మినో లేదంటే గ్లిపిజైడో చూసుంటారు. ఈ ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి అన్నమాట. సల్ఫోనైల్ యూరియాస్ అని, థైజోల్డిన్ డయోన్స్ అని, ఇవన్నీ మీకు అనవసరం, జస్ట్ సేక్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. మెట్ఫార్మిన్ అనేది బైగ్వానైడ్. అది మెయిన్ గా ఏం చేస్తుంది అంటే మన యొక్క బీటా సెల్స్ లో పొటాషియం ఛానల్స్ అనేటివి ఉంటాయి. ఇప్పుడైతే మనం డ్రగ్ ఇచ్చినప్పుడు ఆ పొటాషియం ఛానల్స్ బ్లాక్ చేసి ఇన్సులిన్ లెవెల్స్ ని పెంచడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అది మెట్ఫార్మిన్ చేసే పని. నేను ఇందాకే చెప్పాను, అవర్ ఇంగ్లీష్ మెడిసిన్ మీన్స్ అలోపతి మెడిసిన్ హ్యావింగ్ హయ్యర్ సైడ్ ఎఫెక్ట్స్. మెట్ఫార్మిన్ ఇచ్చినప్పుడు ఒబిసిటీ వస్తుంది, బికాస్ ఆఫ్ పొటాషియం యొక్క లెవెల్స్ ఆఫ్ చేసేసి ఇట్ బ్లాక్ ద పొటాషియం ఛానల్స్, ఆటోమేటికలీ ఇట్ విల్ ఇంక్రీజ్ ద ఒబిసిటీ. ఎందుకు? ఇన్సులిన్ పనితనం పెంచుతుందంటే ఆ డ్రగ్ ఆటోమేటిక్ గా లాట్ ఆఫ్ మీకు ఆకలి ఎక్కువ అవుతుంది. యూ విల్ గెట్ మోర్ హంగ్రీ. వెన్ ఎవర్ యు ఆర్ కన్స్యూమింగ్ మోర్ ఆఫ్ గ్లూకోజ్, ఆటోమేటికలీ యూ విల్ బికమ్ ఒబిస్. అవి యాంటీ డయాబెటిక్స్ చేసేటువంటి పని. ఇన్సులిన్ ప్రిపరేషన్స్ అంటే మీరు చూసే ఉంటారు, ఒక వైట్ కలర్ బాటిల్స్ లో దట్ ఎన్పిహెచ్ అని రాసి ఉంటారు, లేదా ఐసోఫేన్ అని రాసి ఉంటారు. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షార్ట్ యాక్టింగ్, లాంగ్ యాక్టింగ్, ఇంటర్మీడియట్ యాక్టింగ్. ఇంతకు పూర్వపు రోజుల్లో ఏం జరిగేదంటే 2 hours కి పనిచేసేటివి, 3 hours పనిచేసేటివి అలా ఉండేటివి. ఆఫ్టర్ దట్ నవ్య డేస్ ఒక్క ఇంజెక్షన్ తీసుకుంటే 24 hours ఇట్ విల్ వర్క్. వాటినే లాంగ్ యాక్టింగ్ అంటారు. ఇన్సులిన్ గ్లార్జైన్, డెటిమర్ అనే 2 ఇన్సులిన్ ప్రిపరేషన్స్ ఉన్నాయి. అవేం చేస్తాయి, ఇప్పుడు మీరు ఇన్సులిన్ తీసుకున్నప్పుడు మోర్ దాన్ 24 hours ఇట్ విల్ వర్క్. అదే మీరు ఇంతకు ముందు 2-3 hours ఉన్నాయనుకో, ప్రతిసారి గుచ్చుకుంటూ ఉండాలి, అది పెయిన్ కలుగు చేస్తాయని మా ఫార్మసీ ప్రొఫెషన్స్ ఏం చేశారంటే దాని యాక్టింగ్ పెంచే విధంగా మాడిఫై చేశారు. 24 hours కి ఒక ఇన్సులిన్ మాత్రమే యూజ్ చేసే విధంగా. మీరు గుర్తుపెట్టుకోండి, ఇవి ఇలా అడగొచ్చు, వాట్ ఈస్ ద యూనిట్స్ పర్ ఇన్సులిన్ అని. ఐయు అని ఉంటుంది, ఐయు పర్ ఎల్. ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ ఎల్ అంటే ఒక ఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు 40 ఇన్సులిన్ యూనిట్స్. నోట్ ఇట్ డౌన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. 1 ml ఈజ్ ఈక్వల్ టు 40 ఇంటర్నేషనల్ యూనిట్. అది ఇన్సులిన్ సిరంజ్ కి మన నార్మల్ 1 ml కి డిఫరెన్సియేషన్. కమింగ్ టు ద
యాంటీవైరల్స్. యాంటీవైరల్స్ మీకు తెలుసు, యాంటీ అంటే ఆపోజిట్, వైరస్ అంటే వైరల్. ఇందులో మనకి ఇంతవరకు ఫార్మకాలజీలో డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి. సెంట్రల్ నర్వస్ సిస్టమ్, యూరినరీ సిస్టమ్, తర్వాత కార్డియాక్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, ఇవన్నీ ఒక పార్ట్ అయితే ఇట్స్ రిలేటెడ్ టు ద అనదర్ కీమోథెరపీ అనే ఒక పార్ట్ ఉంది. కీమోథెరపీ, రైట్ ఇట్ డౌన్ దిస్ డెఫినేషన్. కీమోథెరపీ మీన్స్ సెలెక్టివ్ టాక్సిసిటీ అగైనెస్ట్ ఇన్వేడింగ్ పారాసైట్. దాన్ని కీమోథెరపీ అంట. ఆ కీమోథెరపీలో ఎక్స్టర్నల్ ఇన్వేడింగ్ పారాసైట్, ఇంటర్నల్ ఇన్వేడింగ్ పారాసైట్. పారాసైట్ అంటే మీకు తెలుసు, ఎక్స్టర్నల్ అంటే అవుట్ సైడ్, బాహర్ మీన్స్ బయట, ఇంటర్నల్ అంటే ఇన్సైడ్. ఇంటర్నల్ ఇన్వేడింగ్ పారాసైట్స్ ఆల్సో కాల్డ్ as క్యాన్సరస్ సెల్స్. ఎక్స్టర్నల్ పారాసైట్స్ అంటే బ్యాక్టీరియా, వైరస్, ఫంగి, ప్రోటోజోవా, ఇవన్నీ వచ్చేసి ఎక్స్టర్నల్ పారాసైట్. మనం ఇక్కడ యాంటీబయోటిక్స్ ఉంటాయి, యాంటీ బ్యాక్టీరియల్స్, యాంటీ వైరల్స్, యాంటీ ప్రోటోజోవల్స్, నెంబర్ ఆఫ్ డ్రగ్స్, నెంబర్ ఆఫ్ డిసీజెస్ మీద ఉన్నాయి. ఫర్ సపోజ్ ఫస్ట్ వీటికంటే ముందు మనం ఒక టర్మినాలజీ నేర్చుకోవాలి. వాట్ ఈజ్ యాంటీబయోటిక్? ఈ యాంటీబయోటిక్ లో కూడా యాంటీ బ్యాక్టీరియల్, బ్యాక్టీరియా స్టాటిక్, బ్యాక్టీరియా సైడల్. వాట్ ఈజ్ యాంటీబయోటిక్? ఎనీ కెమికల్ ఏజెంట్ or anything we are synthesized from microorganism, that synthesized molecule which treat the another disease, అది యాంటీబయోటిక్. అంటే ఏంటంటే ఆ ఆర్గానిజం నుంచే మనం ప్రొడ్యూస్ చేసి వేరేటువంటి డిసీజ్ ని చంపడం, దాన్ని యాంటీబయోటిక్ అంటాం. ఇందులో యాంటీబయోటిక్స్ లో బ్యాక్టీరియా స్టాటిక్, బ్యాక్టీరియా సైడల్. బ్యాక్టీరియా స్టాటిక్, బ్యాక్టీరియా అంటే బ్యాక్టీరియా, స్టాటిక్ అంటే స్టాప్, అంటే కొద్దిసేపు మాత్రమే తగ్గించగలం, బట్ ఇట్ కంప్లీట్ కెనాట్ బి క్యూర్. సైడల్ అంటే కిల్, అక్కడ ఆర్గానిజమ్స్ చంపేస్తాయి. Somebody is asking. ఓకే, ఇప్పుడు బ్యాక్టీరియా స్టాటిక్స్, బ్యాక్టీరియా సైడల్ అర్థమైంది. వాట్ ఈస్ బ్యాక్టీరియా స్టాటిక్? ఇన్హిబిట్ ఆర్ స్టాప్ ద గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియా. ఆర్ సైడల్ విచ్ కిల్స్ ద బ్యాక్టీరియా, అది బ్యాక్టీరియా సైడల్. మీరు వినే ఉంటారు పెనిసిలిన్స్, సెఫలోస్పోరిన్స్, మోనోబాక్టమ్, కార్బాపెనిన్స్, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీబయోటిక్స్ అన్నమాట. మీరు చూసే ఉంటారు చిన్నప్పుడు ఎక్కువగా రేర్ గా యూజ్ చేసేదంటే పెనిసిలిన్. ఈ పెనిసిలిన్ అనేది ఒక ఆర్గానిజం నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. పెనిసిలియం నొటాటమ్ అండ్ పెనిసిలియం క్రైసోజినం, దీస్ ఆర్ ద మోస్ట్ పాపులర్ స్పీషీస్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఆఫ్ పెనిసిలిన్. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఇంట్లోనే ఉన్నారు, కమింగ్ రైనీ సీజన్ వచ్చింది, అదే వర్షాకాలంలో ఎక్కువ మంది జబ్బున పడతారు. అప్పుడు ఎక్కువగా ఏంటి, థ్రోట్ ఇన్ఫెక్షన్స్, మెయిన్ గా జలుబు, దగ్గు వస్తాయి. వాటికి ఏం చేశారంటే ఒక స్పెసిఫిక్ డ్రగ్స్ ఉన్నాయి. సెఫలోస్పోరిన్స్ మీరు చూసే ఉంటారు, సిఫిక్జిన్, సెఫటాక్, చిన్నపిల్లలకి అయితే డ్రై పౌడర్స్ ఇస్తారు, సెఫటాక్జిన్ పౌడర్స్ అని. అండ్ అదే కాకుండా అమాక్సిసిలిన్, క్లావులానిక్ యాసిడ్ అని ఒక సస్పెన్షన్ లాగా ఇస్తారు, దానికి వాటర్ లో కలుపుకోమని తాగమంటారు. ఎందుకు అవి ఇస్తారంటే ఆ సెఫలోస్పోరిన్స్ అనేటివి నాసోకోమియల్, నాసియా, ఇవి గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నాసియా అండ్ ఎమిసిస్? నాసియా అంటే సెన్సేషన్ ఆఫ్ వామిటింగ్, వామిటింగ్ అంటే వొమిట్ చేయడం, ఇది డిఫరెన్స్ బిట్వీన్ నాసియా అండ్ వామిటింగ్. ద సెన్సేషన్ ఆఫ్ వామిటింగ్ ఈస్ కాల్డ్ యాజ్ నాసియా. వామిటింగ్ అంటే యూ ఎక్స్ప్లెయిన్ ద, కెన్ ఎనీవన్ నోస్ వై వామిటింగ్ విల్ హ్యాపెన్? మన భగవంతుడు ఇచ్చినటువంటి మెయిన్ మెకానిజం ఏంటంటే బాడీలో ఏవైతే బాడీకి ఉపయోగపడతాయో అవి మాత్రమే బాడీ తీసుకుంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు ద బాడీ, వాట్ యూ విల్ డూ? మన బాడీలోకి పనికి మాలిన ఏమన్నా వెళ్తున్నాయంటే మన సిస్టమ్ ఒప్పుకోదు, మన అవయవ వ్యవస్థ ఒప్పుకోదు, వెంటనే ఎక్స్పెల్డ్ అవుట్, దట్ ఈస్ ద వామిటింగ్. కమింగ్ టు దిస్ యాంటీ బ్యాక్టీరియల్, అమాక్సిసిలిన్, పెనిసిలిన్, సెఫలోస్పోరిన్స్, మీరు వినే ఉంటారు
అజిత్రోమైసిన్, వాటినే మోనోబ్యాక్టమ్స్ అంటాం. మ్యాక్రోలైడ్ యాంటీబయోటిక్స్, ఆ యాంటీబయోటిక్స్ మీరు కరోనాలోనే చూసుంటారు. అజిత్రోమైసిన్ యూజ్ చేస్తే తొందరగా తగ్గిపోద్ది. మెయిన్ గా కరోనాలో ఏంటి, విపరీతమైనటువంటి దగ్గు, విపరీతమైనటువంటి బాడీ టెంపరేచర్. ఈ అజిత్రోమైసిన్ మెయిన్ గా మెకానిజం ఏంటంటే, ఇట్ విల్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. అప్పర్, ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్ లో మెయిన్ గా ఉపయోగపడతాయి. ఇప్పుడైతే మీరు ఆ యొక్క అజిత్రోమైసిన్ తీసుకుంటారో ఆ రెస్పిరేషన్ బాగా పెంచి మీకు ఈ కఫ్ అన్నది తగ్గిపోతాయి. బ్రాంకియల్స్ మెయిన్ గా డైలేట్ చేస్తాయి అనమాట. మన లంగ్స్ లో ఉన్నటువంటి, లంగ్స్ లో ఆల్వియోలై, బ్రాంకియోలై డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. అందులో ఆ బ్రాంకియోల్స్ పెంచినప్పుడు మనకి శ్వాస తీసుకోవడం బాగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఇంకొకటి మీరు ఇది కూడా వినుంటారు, యాంఫోటెరిసిన్. అప్పుడే టైంలో ఒకరికి బ్లాక్ ఫంగస్ ఏదో డిసీజ్ కూడా వస్తున్నది. ఆ బ్లాక్ ఫంగస్ డిసీజ్ మెయిన్ గా ఏంటంటే యాంఫోటెరిసిన్ బి అనేటువంటి ఒక యాంటీబయోటిక్ ఇవ్వడం వల్ల అది తగ్గిపోవడానికి ఉన్నది. ఇవి యాంటీ బ్యాక్టీరియల్స్. మీరు చూస్తూనే ఉంటారు, ఎప్పుడైనా మెయిన్ గా దెబ్బ తగిలినప్పుడు అమాక్సిసిలిన్ పొటాషియం క్లావులానేట్ అని ఒక టాబ్లెట్ స్ట్రిప్ మీద రాసి ఉంటారు. దాని మీద వాళ్ళు ఇచ్చిందే అమాక్సిసిలిన్ పొటాషియం క్లావులానేట్. ఈ బ్యాక్టీరియల్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మీకు బ్యాక్టీరియా యొక్క సెల్ వాల్ ఎలా మేడ్ అవుతుందంటే పెప్టిడోడ్ గ్లైకాన్, అది ఎన్ఎస్టెల్ గ్లూకోజమైన్, ఎన్ఎస్టెల్ మ్యూరామిక్ యాసిడ్ అని రెండు పదార్థాలతో ఇలాగా క్రాస్ లింకింగ్ తో బైండ్ అవుతుంది. ఆ బ్యాక్టీరియా సెల్ వాల్ ని చంపాలి అంటే సెల్ వాల్ సింథసిస్ ఇన్హిబిటర్స్ అని ఉంటాయి. ఆ సెల్ వాల్ సింథసిస్ ఇన్హిబిటర్స్ ఈ పెనిసిలిన్స్ కానీ, సెఫలోస్పోరిన్స్, మోనోబాక్టమ్స్, కార్బాపెనమ్స్ ఏవైతే చెప్పాను నేను, పెనిసిలిన్స్, ఇవి సెఫలోస్పోరిన్స్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. సెఫిక్సిన్, సెఫ్టాక్సిన్, సెఫ్రాడిన్, అమాక్సిసిలిన్, పొటాషియం క్లావులాండ్, ఇవన్నీ కూడా ఆ యాంటీ బ్యాక్టీరియల్స్ కిందకి వస్తాయి. కమింగ్ టు ద యాంటీ బ్యాక్టీరియల్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. యాసిడ్ ఫాస్ట్ బ్యాక్టీరియా, యాసిడ్ నెగిటివ్ బ్యాక్టీరియా. ఇప్పుడు యాసిడ్ ఫాస్ట్ బ్యాక్టీరియా, మీరు ఇప్పుడు మెయిన్ గా ఇబ్బంది ఏంటంటే ట్యూబర్క్యులోసిస్, యాంటీ టీబీ డ్రగ్స్. టీబీ ఎలా కాజ్ అవుతుందంటే వన్ అన్ యాసిడ్ ఫాస్ట్ బ్యాక్టీరియా విచ్ కాజెస్ ది ట్యూబర్క్యులోసిస్. ట్యూబర్క్యులోసిస్ లో పల్మనరీ ట్యూబర్క్యులోసిస్ ఉంది, ఎక్స్టర్నల్ పల్మనరీ ట్యూబర్క్యులోసిస్ ఉంది. మెయిన్ గా టీబీ డ్రగ్స్ వచ్చేసి ఐసోనియాజిడ్, రిఫాంపిసిన్, ఇథాంబ్యూటాల్, స్ట్రిప్టోమైసిన్. ఈ స్ట్రిప్టోమైసిన్ అనేది అమైనో గ్లైకోసైడ్ యాంటీబయోటిక్. ఇది టీబీనే కాకుండా డిఫరెంట్ యాంటీ బ్యాక్టీరియా కూడా యాక్ట్ చేస్తుంది అనమాట. Ma'am, somebody is asking question. Please unmute this. Please ask question. Somebody is asking. Hello, I already unmuted your. Somebody is asking. Yes, yes, I unmuted yours. I already unmuted. Ma'am, please unmute their self. Somebody. So Devanand sir, please unmute. Coming to the antivirals. Antivirals, these are the drugs which act against viruses.
ఈ వైరస్ లో మనకి డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి. అన్కోటింగ్ స్టేజ్, ఎర్లీ ప్రోటీన్ స్టేజ్, ఫైనల్ గా వైరస్ విల్ బి రెప్లికేషన్ స్టేజ్. అందులో మనం డిఫరెంట్ డ్రగ్స్ ఇస్తాం. ఒక్కొక్కటి వైరల్ అన్కోటింగ్ ఇన్హిబిటర్స్ అని, న్యూరోమైనిడేజ్ ఇన్హిబిటర్స్ అని డిఫరెంట్ డ్రగ్స్ ఉన్నాయి. దీస్ ఆర్ ద డ్రగ్స్ విచ్ యాక్ట్ అగైనెస్ట్ వైరసెస్. The drugs names are nevirapine, delavirdine, efavirenz, oseltamivir. Number of drugs are there. Those are the antivirals. Coming to the antihypertensives. ఇప్పుడు నవ్యడేస్ మన ఇంట్లో వాళ్ళకి మెయిన్ గా ఇబ్బంది పడుతుంది ఏంటంటే బీపీ. I am here not unable to unmute yourself. I am not getting where your exact name. You can ask management. I think they will be help you for unmuting yourself. Here I am not unable to checking. Okay. These antihypertensives. Hypertension means definition. Write it down. Pressure exerted on the walls of the blood is called blood pressure. బ్లడ్ వెజల్స్ అనేవి ఇలా ఒక పైప్ లాగా బల్జ్ అయి ఉంటాయి. ఈ ఫ్లోలో బ్లడ్ వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే బ్లడ్ వెళ్ళే ఈ వాల్స్ కి ప్రెషర్ ఎక్కువ అవుతుందో దాన్ని బ్లడ్ ప్రెషర్ అంటాం. Now you can ask doubts. Hello. Hello. Students, I think you are unmuted. You can ask now. What is your doubt? సార్ డ్రగ్స్ చెప్తున్నారు కదా, అది మేము రాసుకోవడం అవ్వట్లేదు సార్. రిపీట్ చేస్తే మళ్ళీ రాసుకుంటాం. ఓకే ఓకే. అంటే ఎక్కడి నుంచి రిపీట్ చేయాలి? ఎజిత్రోమైసిన్ దగ్గర డ్రగ్స్ చెప్పారు కదా సార్, అమోక్సిలిన్, పొటాషియం. ఓకే ఓకే. ఇంకా 97 అక్క ఇవ్వాల్సింది. సరే అక్క, ఫోన్ పే నెంబర్ చెప్తా అక్క. ఉండక్క ఒక నిమిషం ఓపెన్ చేసి. Somebody is unmute yourself. Okay. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కి యూజ్ చేయడానికి మ్యాక్రోలైడ్ యాంటీబయోటిక్స్. దోస్ ఆర్ ఎరిథ్రోమైసిన్, అజిథ్రోమైసిన్, క్లారిథ్రోమైసిన్. దోస్ ఆర్ ద డ్రగ్స్. మీకు ఇవన్నీ కావాలి అంటే ఫార్మకాలజీ కేడి త్రిపాఠి అని ఒక చిన్న బుక్ ఉంటుంది. ఐ థింక్ అది 150 రూపీస్ 200 రూపీస్. ఎవ్రీ డ్రగ్ ఎవ్రీ డిసీజ్ కి నెంబర్ ఆఫ్ క్లాసిఫికేషన్ డ్రగ్స్ ఉన్నాయి. మీకు అంత కావాలంటే అది కొనుక్కోండి. అండ్ ఇంకొకటి మీకు చెప్పింది, నాసోకోమియల్ ఇన్ఫెక్షన్ కి సెఫలోస్పోరిన్, సెఫ్రాడిన్, సెఫ్టాక్సమ్, సెఫ్ట్రియాక్జోల్. మెయిన్ గా ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇచ్చేది ఏంటంటే అమాక్సిసిలిన్, పొటాషియం క్లావులానేట్. అది కాంబినేషన్ అనమాట. ఆ కాంబినేషన్ డ్రగ్ టాబ్లెట్ నేమ్ ఏంటంటే అగుమెంటిన్. అది బ్రాండ్ నేమ్. కమింగ్ టు ద యాంటీ హైపర్టెన్సివ్స్. చెప్పాను వాట్ ఈస్ హైపర్ టెన్షన్. ప్రెషర్ ఎగ్జర్టెడ్ ఆన్ ద వాల్యూస్ ఆఫ్ ద బ్లడ్. మన నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఎంత అంటే, రైట్ ఇట్ డౌన్, 120 by 80.
mmHg. Book name is KD Tripathi, a small book, classification book. KD Tripathi classification book. I think it around 200 rupees. If you want, you can buy it. It will available in Amazon or anything app. Or if I have, I will share you to your management. And one more thing is, here blood contraction relaxation. మన హార్ట్ లో కంట్రాక్షన్ రిలాక్సేషన్స్ అనేటివి రెండు ఉన్నాయి. కంట్రాక్షన్ అంటే లబ్, రిలాక్సేషన్ అంటే డబ్. ఈ కంట్రాక్షన్ రిలాక్సేషన్ లో ఆ యొక్క బ్లడ్ ప్రెషర్ 120/80 mmHg మాత్రమే ఆ యొక్క ప్రెషర్ తోనే బ్లడ్ వెజల్స్ లో సర్క్యులేట్ అవ్వాలి. ఫర్ సపోజ్ ఎవరైనా మిమ్మల్ని వాట్ ఈస్ బ్లడ్ అని అడిగారంటే, blood is a fluid connective tissue circulating in the body. I am repeating again. What is blood? Blood is a fluid connective tissue circulating in the body. ఇప్పుడు ఇక్కడ హైపర్ టెన్షన్ వచ్చినప్పుడు వాట్ ఈస్ నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఈజ్ 120/80 mmHg. 120 is systolic pressure, 80 is diastolic pressure. Systolic blood pressure means contraction, diastolic blood pressure means relaxation. See, coming to this, more than 140/90, it's considered as hypertension. Main ga hypertension lo మనకి 3 types వల్ల హైపర్ టెన్షన్ వస్తుంది. ఒకటి, మనలో 2 types ఆఫ్ హార్మోన్ సిస్టమ్స్ ఉన్నాయి. అటనామిక్ నర్వస్ సిస్టమ్, కోలినర్జిక్ నర్వస్ సిస్టమ్. అటనామిక్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్సెస్. కోలినర్జిక్ సిస్టమ్ అంటే ఏంటంటే రెస్ట్ అండ్ డైజెస్ట్ సిస్టమ్. ఫర్ సపోజ్ నేను చెప్తాను మీకు, అటనామిక్స్ మీరు ఎప్పుడైతే ఉద్రేకంగా ఒక కోపం మీద ఒక ఇక్కడ పరిగెత్తడమో రన్నింగ్ చేస్తున్నప్పుడు అప్పుడు అడ్రినలిన్ అనేటువంటి ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. అడ్రినలిన్ అతిగా పనిచేయడం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఇంకొకటి రినిన్ సిస్టమ్ అని ఒకటి ఉంది, వాటన్నిటి పక్కన పెట్టండి. మెయిన్ గా మీకు ఈ యాంటీ హైపర్టెన్సివ్స్ లో డ్రగ్స్ ఏముంటాయంటే గుర్తుపెట్టుకోండి, డయూరిటిక్స్. రైట్ ఇట్ డౌన్. వాట్ ఆర్ ద ట్రీట్మెంట్ ఫర్ హైపర్ టెన్షన్ ఈస్ డయూరిటిక్స్, రాస్, RAAS, రాస్ సిస్టమ్, రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టెరాన్ సిస్టమ్ బ్లాకర్స్. అనదర్ వన్ ఈస్ అడ్రినోలైటిక్స్. మెయిన్ గా యూజ్ చేసి మీరు బయట చూసేటివి ఏంటంటే హైపర్ టెన్షన్ కి మీరు చూసే ఉంటారు ఆమ్లోడిపైన్, మీరు వినే ఉన్నారు కాల్షియం ఛానల్ బ్లాకర్స్, ఆమ్లోడిపైన్. ఈ ఆమ్లోడిపైన్ ఏం చేస్తుంది అంటే కాల్షియం ఛానల్ బ్లాక్. కాల్షియం యొక్క మెయిన్ మెకానిజం ఏంటంటే కంట్రాక్షన్ పెంచుతాయి. ఎప్పుడైతే కంట్రాక్షన్ పెరుగుతాయో హార్ట్ రేట్ పెరుగుతుంది, ఆటోమేటిక్ బ్లడ్ ఫ్లో పెరుగుతుంది, ప్రెషర్ అనేది వాల్వ్స్ మధ్య ఎక్కువ పెరిగిపోతుంది. సో ఆ కాల్షియం ని బ్లాక్ చేసినప్పుడు హైపర్ టెన్షన్ తగ్గుతుంది. ఫిలోడెపైన్, ఆమ్లోడెపైన్, అసిటజోలమైడ్, డోర్జోలమైడ్, అవి డయూరిటిక్స్ కింద ఫ్యూరోసిమైడ్, అసిటజోలమైడ్, డోర్జోలమైడ్. ఈ కాల్షియం ఛానల్ బ్లాక్ ఆమ్లోడిపైన్, ఫిలోడిపైన్. ఈ ఆటోమేటిక్ ఒక కార్డియాక్ సిస్టమ్ కింద తీసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ డిసీజెస్ అటాక్ అవుతాయి. వన్స్ హైపర్ టెన్షన్ వచ్చిందంటే ఆటోమేటిక్ అతనికి యాంజైనా పెక్టోరిస్ వస్తుంది. వాట్ ఈస్ యాంజైనా పెక్టోరిస్ మీన్స్ చెస్ట్ పెయిన్. కొంతమందికి నైట్ టైమ్స్ పెయిన్ వచ్చేస్తుంది ఈ యొక్క చెస్ట్ భాగంలో అని అంటారు, దాన్నే యాంజైనా పెక్టోరిస్. ఎందుకు పెక్టోరిస్ వస్తుంది అంటే ఈ బ్లడ్ వెజల్ బ్లాక్ అయిపోతుంది డ్యూ టు అక్యుములేషన్ ఆఫ్ ఫ్యాట్. ఫ్యాట్ డిపాజిట్ అయిపోయి ఇంత ఉండాల్సినటువంటి బ్లడ్ వెజల్ ఇంత కుచించు శ్రింకేజ్ అయిపోతుంది. ఆటోమేటిక్ గా బ్లడ్ ఫ్లో తగ్గిపోతుంది, హార్ట్ కి బ్లడ్ సప్లై తగ్గుతుంది. సో ఇట్స్ కాల్డ్ as యాంజైనా పెక్టోరిస్. యాంజైనా పెక్టోరిస్ కి మీరు మెయిన్ గా చేయాల్సింది ఏంటంటే ఐసోసార్బిట్రేట్ అనేటువంటి ఒక సబ్లింగ్వల్ మీన్స్ అండర్ ద టంగ్, నాలుగు కింద పెట్టుకునేటువంటి ఒక టాబ్లెట్ ఉంటుంది ఐసోసార్బిట్రేట్ అంటే. దాన్నే గ్లిజరైల్ ట్రైనైట్రేట్ ఆర్ ఐసోబార్బైడ్ ట్రైనైట్రేట్ అని ఒక టాబ్లెట్ ఉంటుంది. అది నాలుగు కింద పెట్టుకోగానే వెంటనే అది రిలీజ్ చేసి ఈ యొక్క బ్లడ్ వెజల్ శ్రింకేజ్ అయిన బ్లడ్ వెజల్ ఓపెన్ అవుతాయి, ఆటోమేటిక్ గా బ్లడ్ సప్లై పెరుగుతుంది. అది మెయిన్ అక్కడ హైపర్ టెన్షన్ లో యూజ్ చేసేటువంటి డ్రగ్స్. ఇంకొకటి
ఓకే, ఇది వచ్చిందంటే గమ్ముకుంటుందా, ఈ బ్లాక్ అయిపోయింది, యాంజైనా వచ్చింది. యాంజైనా వెంటనే కొలెస్ట్రాల్ స్టార్ట్ అవుతుంది. కొవ్వు ఇక్కడే కాకుండా ప్రతి దగ్గర కూడా కొలెస్ట్రాల్ ఫ్యాట్ ఎక్కువ అయిపోతుంది. ఎప్పుడైతే ఈ కొలెస్ట్రాల్ ఫ్యాట్ అక్యుములేషన్ అయిపోయిందో బ్లడ్ వెజల్ బ్లాక్ అయిపోయినందుకు యాంటీ కొలెస్ట్రాల్ డ్రగ్స్ కొన్ని ఉంటాయి, మీరు చూసే ఉంటారు, అటోర్వాస్టాటిన్ అని. ఈ అటోర్వాస్టాటిన్ అనేది బ్లాక్ బస్టర్ డ్రగ్. మీరు రాసుకోండి, వాట్ ఈస్ బ్లాక్ బస్టర్ డ్రగ్. బిలియన్స్ డాలర్ విత్ ఇన్ ఇయర్. ఏదైనా ఒక టాబ్లెట్ కానీ, క్యాప్సూల్ కానీ, సిరప్ కానీ ఏదైనా ఒక ఇయర్ లో $1 బిలియన్ కానీ సంపాదించగలిగితే దాన్ని బ్లాక్ బస్టర్ డ్రగ్ అంటారు. ఈ అటోర్వాస్టాటిన్ ఈ యొక్క ఫ్యాట్ ని తగ్గించేసి మనకి హైపర్ టెన్షన్ ని తగ్గిస్తాయి. వాటిని యాంటీ కొలెస్ట్రాల్ డ్రగ్స్ అంటారు. నెక్స్ట్, ఈ యాంటీ హైపర్ టెన్షన్ కాకుండా మీకు కొన్ని వాళ్ళు అడుగుతారన్నమాట. అందులో 1 minute, ఈ ప్రెజర్ కంట్రోలర్ నే యాంటీ హైపర్ టెన్సివ్స్ అంటారు. ఇంకొకటి, ఎవరికైనా డూ యూ హ్యావ్ ఎనీ వన్ ఐడియా బ్లడ్ ప్రెషర్ ని కొలిచేటువంటి పరికరాన్ని ఏమంటాం? మెజర్మెంట్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్, స్పిగ్మో మానోమీటర్. అదే విధంగా చెస్ట్ పెయిన్ వస్తే మనం ఏం చేస్తాం? ఈసీజీ, ఎలక్ట్రోకార్డియోగ్రామ్. ఇంకొకటి ఇందాక మీకు చెప్పాను, ప్రోటోజోవల్ డిసీజెస్ ఉన్నాయని. ప్రోటోజోవల్ డిసీజెస్ వచ్చేసి మలేరియా. మలేరియా అంటే మాల్ అంటే బ్యాడ్, ఏరియా అంటే ల్యాండ్స్. బ్యాడ్ ల్యాండ్స్ లో ఆ ప్రోటోజోవా మీన్స్ ప్లాస్మోడియం వైవాక్స్ అనేటువంటి మస్కిటో పెరగడం వల్ల అవి వచ్చి మనల్ని బైట్ చేయడం వల్ల మనకి మలేరియా వస్తుంది. ఆ మలేరియాకి మెయిన్ గా డ్రగ్స్ ఏంటంటే క్లోరోక్విన్, హైడ్రాక్సీ క్లోరోక్విన్, అటోవాక్వాన్, ప్రగ్వాన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి. రాసుకోండి. ట్రీట్మెంట్ ఫర్ మలేరియా ఈస్ క్లోరోక్విన్, హైడ్రాక్సీ క్లోరోక్విన్, అటోవాక్వాన్, ప్రగ్వానిన్. మీకు కొన్ని డెఫినేషన్స్ ఇచ్చున్నారు. I will tell you now what are the exact definitions. In లాటిన్ టర్మినాలజీలో కొన్ని డెఫినేషన్స్ ఉంటాయి. టాబ్లెట్ ని ట్యాబ్ అని, హలో మీకు సార్ నోట్స్ షేర్ చేస్తారు. లాటిన్ టర్మినాలజీలో కొన్ని ఉన్నాయి. టాబ్లెట్ ని ట్యాబ్ అని, సిరప్ ని సిప్ అని, ఎస్వైపి, క్యాప్సూల్ ని సిఏపిఎస్యుఎల్ఈ, క్యాప్సూల్ ని క్యాప్ అని, సిఏపి అని, సస్పెన్షన్ ఎస్యుఎస్పి అని, ఎమల్షన్. మీకు తెలుసు జెలుసిల్ అనేటువంటి ఒక సస్పెన్షన్ ఉంటుంది, జెలుసిల్. అందులో 2 డ్రగ్స్ ఉంటాయి, అల్యూమినియం హైడ్రాక్సైడ్ జెల్ అండ్ మగాల్డ్రేట్ అని. ఎందుకు 2 కాంబినేషన్లో చేశారంటే అల్యూమినియం హైడ్రాక్సైడ్ జెల్ అనేది కాన్స్టిపేషన్ కాజ్ చేస్తుంది. అదేవిధంగా మగాల్డ్రేట్ అనేది డయేరియా కాజ్ చేస్తుంది. ఈ రెండింటిని తగ్గించడానికి, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది డయేరియా కాజ్ చేస్తుంది. ఈ రెండింటిని తగ్గించడానికి కాంబినేషన్ లో మగాల్డ్రేట్ అనేటువంటి సిరప్ ప్రిపేర్ చేశారు. ఎందుకు సిరప్, టాబ్లెట్స్, క్యాప్సూల్స్, సిరప్స్, ఇంజెక్షన్స్ ఇన్ని ఉన్నాయి కదా, ఇన్ని ఫార్ములేషన్ ఎందుకు, మనకు ఓన్లీ టాబ్లెట్ సరిపోద్ది కదా అనుకోవచ్చు. నేను చెప్పాను, టాబ్లెట్ లో డిసడ్వాంటేజ్ ఏంటంటే డ్రగ్ డిగ్రేడ్ అయ్యి బయోవైలబిలిటీ తగ్గుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ సమ్ పీపుల్ విల్ యాక్సెప్టబుల్. ఇప్పుడు టాబ్లెట్స్ అనేటివి కొన్ని చేదుగా ఉంటాయి, కొన్ని పుల్లగా ఉంటాయి. ఆ పుల్లగా ఉన్నటివి ఏంటంటే విటమిన్ సి టాబ్లెట్స్, చూబుల్ టాబ్లెట్స్. కొన్ని తీయగా ఉంటాయి. పేషెంట్ యాక్సెప్టెన్స్ కూడా చూసుకోవాలి. మార్కెటర్స్ ఏం చేస్తాయంటే ఏ పర్సన్స్ అయితే వాటిని బాగా యూజ్ చేసుకుంటారో ఆ విధమైనటువంటి ఫార్ములేషన్ దే విల్ డెవలప్.
అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ లో వాళ్ళు మెడిసిన్స్ డాక్టర్స్ ఏమని ప్రిస్క్రైబ్ చేస్తారంటే ఓఐడి వన్స్ ఇన్ డైలీ, ఒక టాబ్లెట్ తీసుకోవాలి, ఒక రోజుకి ఒకటి సరిపోతుంది అనేదాన్ని ఓఐడి. ట్వైస్ ఏ డే బిఐడి బిస్సిండై, టిఐడి టెర్రిండై, క్యూఐడి క్వార్టరిండై, అలాగా నిమోనిక్స్ ఉన్నాయి. ఒకసారి మీకు అది కావాలి అంటే ఆ యొక్క టెర్మినాలజీస్ వాటిని లాటిన్ టర్మ్స్ అని అంటారు. దోస్ లాటిన్ టర్మ్స్ if you want, you can choose one book. The book name is R.M. Mehta Pharmaceutics 1. అది డిప్లొమా స్టాండర్డ్, ఇట్స్ ఎనఫ్ ఫర్ యూ. Do you have any doubts? Do you have any doubts in this? No doubt, sir. అర్థమైందా? ఆ డయాబెటీస్ లో ఎందుకు ఇలా డయాబెటీస్ అంటే ఏంటి, హైపర్ టెన్షన్ అంటే ఏంటి? ఎప్పుడైనా వాళ్ళ ఇంట్లో కనీసం ఇంట్లో వాళ్ళు అడిగినా కానీ చెప్పగలిగినట్టు ఉండాలి మనం. ఎందుకు ఇది యూజ్ చేస్తాము, ఎందుకు అది యూజ్ ఎవరో ముగ్గురు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, వాళ్ళు ఎవరైనా అడగగలరా? ఇవి ఆ టర్మినాలజీస్ బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు డాక్టర్స్ ఏమని ప్రిస్క్రైబ్ చేస్తారు అంటే బిఐడి టిఐడి క్యూఐడి అలా ప్రిస్క్రైబ్ చేస్తారు. అవి కావాలి అంటే మీరు ఆ బుక్ తీసుకోండి. ఓఐడి వన్స్ ఇన్ ఏ డై, బిఐడి బిస్ ఇన్ డై, క్యూఐడి క్వార్టర్ ఇన్ డై అంటే 4 times, 3 times ఇన్ ఏ డే, అలా చూసుకుంటూ ఉండాలి. అది Do you have any doubt? హలో, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్ని. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. మెయిన్ గా ఫార్మకాలజీ అంటే స్టడీ అబౌట్ డ్రగ్స్. అది ఒక పెద్ద గ్రంథం అన్నమాట. ఫార్మకాలజీ అనేది మీరు చదవాలంటే చాలా ఇది. మీకు ఆ బుక్ చెప్పాను, కేడి త్రిపాఠి ఫార్మకాలజీ బుక్, చిన్న బుక్ ఉంటుంది, ఓన్లీ క్లాసిఫికేషన్. మీరు ఏ డిసీజ్ కి ఎన్ని డ్రగ్స్ ఉన్నాయని అన్ని చదువుకోవచ్చు. ఓకే సార్, ఇంకా డౌట్స్ ఏం లేవనుకుంటా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ దిస్ సెషన్. ఓకే, వెల్కమ్. May I leave now, ma'am? I think they Yes. don't have any questions. Yes, sir. Thank you, sir. Okay.